శుభోదయం పిల్లలు, బాగున్నారా? నేను కృష్ణ, మీ తెలుగు ఉపాధ్యాయుడిని. జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బొద్దూరు సంతకవిటి మండలం. మనం సుభాషితాలను నేర్చుకున్నాం. ఆ సుభాషితాలు పాఠంలో ఇవ్వబడిన ఇవి చేయండి అభ్యసన కృత్యాలన్నింటినీ నేర్చుకుందాం. అభ్యసన ఫలితాలు. ఉక్త లేఖనం ద్వారా నూతన పదాలు గ్రహించగలుగుతారు. చెలిమి, అలుక ఎవరికి ఎలా ఉంటుందో తెలుసుకుంటారు. స్నేహం గొప్పతనాన్ని గుర్తిస్తారు. మంచి కుమారునకు ఉండవలసిన లక్షణాలు వివరిస్తారు. సహాయం ఎవరికి చేస్తే ఫలితమో చర్చిస్తారు. వ్యతిరేక పదాలు నేర్చుకుంటారు. ప్రకృతి వికృతులు వ్రాయడం సాధన చేస్తారు. పర్యాయ పదాలు గుర్తించి చెప్పగలుగుతారు. సంధులు, సమాసాలు, విభక్తులు ఉదహరిస్తారు. పాఠంలో ఇవ్వబడిన కృత్యాలను తెలుసుకుందాం. ఇవి చేయండి. కొన్ని పదాలను వినిపిస్తాను. వాటిని నోట్ పుస్తకాలలో వ్రాసి స్క్రీన్పై కనిపిస్తున్న వాటిని చూసి సరిచేసుకోండి. ఉక్తలేఖనం. భ్రాతృజనం, భ్రాతృజనం. విశ్వవర్ధనం, విశ్వవర్ధనం. రోషావేశాలు, రోషావేశాలు. దుఃఖకరం, దుఃఖకరం. నిష్ఫలం, నిష్ఫలం. తనూభవుడు, తనూభవుడు. ఇప్పుడు పిల్లలు అవగాహన, ప్రతిస్పందన తెలుసుకుందాం. అవగాహన, ప్రతిస్పందన. ఈ క్రింది పద్యాన్ని చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి. చెలిమి శిలాక్షరమెప్పుడు, అలుక జలాక్షరము సుజనులగు వారలకున్. చెలిమి జలాక్షరమెప్పుడు, అలుక శిలాక్షరము కుజనులగు వారలకున్. మరొక్కసారి వినండి. చెలిమి శిలాక్షరమెప్పుడు, అలుక జలాక్షరము సుజనులగు వారలకున్. చెలిమి జలాక్షరమెప్పుడు, అలుక శిలాక్షరము కుజనులగు వారలకున్. ప్రశ్నలు. అలుక ఎవరికి జలాక్షరం? జవాబు: మంచివారికి అలుక జలాక్షరం. చెరిగిపోనిది అనే అర్థంలో కవి ఏ పదాన్ని వాడాడు? జవాబు: శిలాక్షరం అనే పదాన్ని చెరిగిపోనిది అనే అర్థంలో కవిగారు వాడారు. ఈ పద్యంలో ఏ అక్షరం ఎక్కువ సార్లు వచ్చింది? జవాబు: ఈ పద్యంలో లకారం ఎక్కువగా 12 సార్లు వచ్చింది. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. జవాబు: సుజనులు, కుజనులు. పిల్లలు, ఇప్పుడు వ్యక్తీకరణ, సృజనాత్మకతకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు పాఠాన్ని చదివి రాయండి.
వ్యక్తీకరణ సృజనాత్మకత. క్రింది ప్రశ్నలకు 8 నుండి 10 వాక్యాలలో జవాబులు రాయండి. ఎటువంటి వారికి సహాయం చేయాలి? ఈ విషయాన్ని కవి ఎలా తెలియజేశారు? రెండవది, మంచి కుమారునికి ఉండవలసిన లక్షణాలేవి? మూడవది, పాఠంలోని పద్యాల ఆధారంగా మీరు నేర్చుకున్న మంచి గుణాలు రాయండి. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మీ పాఠ్య పుస్తకంలో లభిస్తాయి. ఇప్పుడు భాషాంశాలను తెలుసుకుందామా? మరి భాషాంశాలు క్రింది గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి. వాటితో సొంత వాక్యాలు రాయండి. ఉదాహరణ, సిరి కలిగి ఉండటం వలన గర్వించకూడదు. సిరి అనగా అర్థం సంపద. సంపద ఎవరి వద్ద స్థిరంగా ఉండదు. ఏ పనినైనా విచక్షణతో చేసేవారే బుధులు. రైతులు ధరణిని నమ్ముకొని జీవిస్తారు. అంబుధిలో నీరు తాగడానికి పనికిరాదు. కింది వాక్యాలలో సమానార్థక పదాలను గుర్తించి రాయండి. వృక్షాలు మనల్ని రక్షిస్తాయి. తరువులు రక్షణ మనందరి బాధ్యత. భాస్కరుడు తూర్పున ఉదయిస్తాడు. లోకానికి వెలుగునిచ్చేవాడు సూర్యుడు. యుద్ధం వలన అనేక నష్టాలు ఉన్నాయి. కాబట్టి రణం లేకుండా కలిసిమెలిసి ఉండాలి. ఈ వాక్యాలలో సమానార్థక పదాలు మొదటి వాక్యంలో వృక్షాలు, తరువులు. రెండవ వాక్యంలో భాస్కరుడు, సూర్యుడు. మూడవ వాక్యంలో యుద్ధం, రణం. మరి తెలిసిందా? కింది గీత గీసిన పదాలకు వ్యతిరేకార్థక పదాలు రాయండి. ఇతరుల పట్ల మర్యాదగా ప్రవర్తించాలి. సంతోషం సగం బలం. ఈ ప్రదేశం సహజ సుందరంగా ఉంది. ఈ వాక్యాలలో గీత గీసిన పదాలకు వ్యతిరేక పదాలను గుర్తించండి. కింది ప్రకృతి వికృతి పదాలను జతపరచండి. శ్రీ, దీపము, రోషం. రోసం, సిరి, దివ్వె. వీటిని జతపరచగా శ్రీ అనేదానికి సిరి అని, దీపము అనే ప్రకృతికి దివ్వె అని, రోషం అనే ప్రకృతికి రోసం అని వికృతులు ఉన్నాయి. మనం ఇప్పుడు విన్న ప్రకృతి వికృతులకు జవాబులు ఇవి. గమనించండి, శ్రద్ధగా చూడండి. పిల్లలు, ఈ పాఠం ద్వారా వ్యాకరణ అంశాలు తెలుసుకుందాం. వ్యాకరణాంశాలు.
క్రింది పదాలను పరిశీలించండి. మాయమ్మ. ఈ పదాన్ని విడదీయగా మా ప్లస్ ఈ ప్లస్ అమ్మ. మీ ఇల్లు. మీ ప్లస్ ఈ ప్లస్ ఇల్లు. పై పదాల మధ్య ఈ అదనంగా వచ్చి చేరింది. అలా చేరడాన్ని ఎడాగమం అంటారు. క్రింది పదాలను విడదీయండి. మేనయత్త. మేన ఈ ప్లస్ అత్త. ఉన్నయూరు. ఉన్న ప్లస్ ఈ ప్లస్ ఊరు. సరి అయినా. సరి ప్లస్ ఈ ప్లస్ అయినా. నాది అన్న. నాది ప్లస్ ఈ ప్లస్ అన్నా. ఏమంటివి. ఏమి ప్లస్ అంటివి. ఇం ప్లస్ ఈ ప్లస్ ఆ = మా. సంధి జరిగితే. ఏమి అంటివి. ఏమి ప్లస్ ఈ ప్లస్ అంటివి. ఈ ప్లస్ ఆ యా. సంధి జరగకపోతే. వచ్చిరిప్పుడు. వచ్చిరి ప్లస్ ఇప్పుడు. ఇర్ ప్లస్ ఈ ప్లస్ ఈ = రి. సంధి జరిగితే. వచ్చిరి ఇప్పుడు. వచ్చిరి ప్లస్ ఈ ప్లస్ ఇప్పుడు. ఈ ప్లస్ ఈ = ఈ. సంధి జరగకపోతే. పై పదాలను విడదీసినప్పుడు మొదటి పదం చివరన ఈ ఉంది. రెండవ పదం మొదట ఆ ఈ వంటి అచ్చులు వచ్చాయి. ఇత్వంపై సంధి తప్పక జరగాలనే నియమం లేదు. జరగవచ్చు, జరగకపోవచ్చు. వ్యాకరణంలో ఈ పరిస్థితిని వైకల్పికం అంటారు. ఉదాహరణకు నాదన్న. నాది ప్లస్ అన్న. నాది అన్న. నాది ప్లస్ ఈ ప్లస్ అన్న. అదొకటి. అది ప్లస్ ఒకటి. అది ఒకటి. అది ప్లస్ ఈ ప్లస్ ఒకటి. లేకున్నా. లేక ప్లస్ ఉన్నా. లేకయున్నా. లేక ప్లస్ ఈ ప్లస్ ఉన్నా. క్రింది పదాలను కలిపి రాయండి. మరి ప్లస్ ఏమి. మరేమి. మరి ఏమి. ఇది ప్లస్ అంతా. ఇదంతా. ఇది అంతా. రానిది ప్లస్ అని. రానిదని. రానిది అని. అది ప్లస్ ఎట్లు. అదెట్లు. అది ఎట్లు. క్రింద ఇచ్చిన పదాలను విడదీసి సంధి పేరు రాయండి. కాలమూరక. కాలము ప్లస్ ఊరక. ఉత్వ సంధి. దీపమున్న. దీపము ప్లస్ ఉన్న. ఉత్వ సంధి.
నేరములెన్నడు, నేరములు ప్లస్ ఎన్నడు ఉత్వ సంధి. కింద ఇచ్చిన పదాలను కలిపి సంధి పేరు రాయండి. జనములు ప్లస్ అందరూ, జనములందరూ ఉత్వ సంధి. మేలు ప్లస్ అది, మేలది ఉత్వ సంధి. మేఘుడు ప్లస్ ఒక, మేఘుడొక ఉత్వ సంధి. సమాసం అర్థవంతమైన రెండు పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్నే సమాసం అంటారు. సమాసంలోని మొదటి పదాన్ని పూర్వపదమని, రెండవ పదాన్ని ఉత్తర పదమని అంటారు. ఉదాహరణ సరస్వతి మందిరం, సరస్వతి యొక్క మందిరం. ఉదాహరణలో సరస్వతి పూర్వపదం, మందిరం ఉత్తర పదం, ఇలా సమాసాలు ఏర్పడతాయి. ద్వంద్వ సమాసం సమాసంలో ఉన్న రెండు పదాలు సమాన ప్రాధాన్యం కలిగి ఉంటే అది ద్వంద్వ సమాసం. ఉదాహరణకు సూర్యచంద్రులు, సూర్యుడును చంద్రుడును. తల్లిదండ్రులు, తల్లియును తండ్రియును. రామలక్ష్మణులు, రాముడును లక్ష్మణుడును. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అని సూత్రం. ఉభయ పదార్థ ప్రధానంబు ద్వంద్వంబు అని సూత్రం. క్రింది పదాలకు విగ్రహవాక్యాలు రాయండి. రాత్రింబవళ్ళు, రాత్రియును పవలును. బంధుమిత్రులు, బంధువులను మిత్రులను. బాలబాలికలు, బాలురును బాలికలను. క్రింది విగ్రహవాక్యాలను సమాస పదాలుగా మార్చి రాయండి. రోషమును ఆవేశమును, రోషావేశములు. అన్నయు తమ్ముడును, అన్నదమ్ములు. కూరయు కాయయు, కూరగాయలు. కింది వాక్యాలను గమనించండి. స్నేహం ఉన్నప్పుడు తప్పులు కనబడవు. లు అనే అక్షరాన్ని గీత గీసి ఉంచడం జరిగింది, ఇది గమనించండి. మాధవి పూజ కొరకు పూలను కోసుకొచ్చింది. కొరకు అనే పదం కింద గీత గీసి ఉంచడం జరిగింది. జీవితంలో జయాపజయాలు ఉంటాయి. ఈ వాక్యంలో లో అనే అక్షరం క్రింద గీత గీసి ఉంచడం జరిగింది.
రవితో రహీం బడికి వెళ్ళాడు. ఈ వాక్యంలో తో అనే అక్షరం కింద గీత గీసి ఉంచడం జరిగింది. పై వాక్యాలలో గీత గీసిన అక్షరాన్ని లేదా పదాన్ని తొలగించి చదవండి. అర్థవంతంగా లేవు కదా. చెట్లు ఫలాల బరువెక్కాయి. చెట్లు ఫలాల బరువెక్కాయి. ఈ వాక్యంలో పదాల మధ్య సంబంధం సరిగా లేనట్లుగా అనిపిస్తుంది. ఇప్పుడు చేత అనే ప్రత్యయం ఉపయోగించి చదవండి. చెట్లు ఫలాల చేత బరువెక్కాయి. ఇలా పదాల మధ్య అర్థ సంబంధాన్ని ఏర్పరచడానికి ఉపయోగించే వాటిని విభక్తులు అంటారు. క్రింది ప్రత్యయాలను విభక్తులను తెలుసుకోండి. ప్రత్యయాలు విభక్తులు. డు, ము, వు, లు ప్రథమా విభక్తి. ని, ను, ల, కూర్చి, గురించి ద్వితీయా విభక్తి. చేత, చే, తోడ, తో తృతీయా విభక్తి. కొరకు, కై చతుర్థీ విభక్తి. వలన, కంటే, పట్టి పంచమీ విభక్తి. కి, కు యొక్క, లో, లోపల షష్ఠీ విభక్తి. అందు, నా సప్తమీ విభక్తి. ఓ, ఓయి, ఓరి, ఓసి సంబోధన ప్రథమా విభక్తి. పిల్లలు, ఈ పాఠంలో మొదటి మాడ్యూల్లో పద్యాలన్నింటినీ తెలుసుకున్నాం. పద్య భావాలను నేర్చుకున్నాం. ఇప్పుడు రెండవ మాడ్యూల్లో మనం వ్యాకరణాంశాలు, భాషాంశాలు స్పష్టంగా అన్నింటినీ నేర్చుకున్నాం. ఈ వ్యాకరణాంశాలు, భాషాంశాలు మీరు పై తరగతులకు వెళ్ళినప్పుడు చాలా ఉపయోగపడతాయి. శ్రద్ధగా నేర్చుకోండి. నేర్చుకున్నవి గుర్తుపెట్టుకోండి. మళ్ళీ కలుద్దాం. సెలవు.